వెల్కమ్ టు దివ్య కుకింగ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో తోటకూర పకోడీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. తోటకూర అంటే మనలో చాలామందికి ఇష్టం ఉండదు, కానీ కంటి చూపుకి చాలా బలం. అందుకే క్రిస్పీగా ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ముందుగా ఒక తోటకూర కట్టను తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా సన్నగా కట్ చేసుకోవాలి. అలా తోటకూర మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూరని అందులో వేసుకుని బాగా కడుక్కోవాలి. అలా ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి మనం కడుక్కున్న తోటకూరని వేసేసుకొని 1 కప్పు వరకు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండి, 2 స్పూన్ల వరకు బియ్యం పిండి, చిటికెడు పసుపు, అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని 1 స్పూన్ వరకు కారం వేసుకోండి. మీరు కారం తినే వాళ్ళమైతే 2 టేబుల్ స్పూన్స్ వరకు అయినా వేసుకోవచ్చు, లేకపోతే 1 స్పూన్ అయినా వేసుకోవచ్చు. అలా కారం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. అలా కలుపుకుని పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించి ఒక కళాయిలో ఆయిల్ అనేది వేసుకుని, ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న తోటకూరని కొద్దిగా అందులో వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఫ్రై అవనివ్వండి. అలా ఫ్రై అయిన తర్వాత లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి సర్వ్ చేయండి. అంతేనండి, చూసారా, చాలా ఈజీగా ఇంట్లోనే అప్పటికప్పుడు క్రిస్పీగా ప్రిపేర్ అయిపోతాయి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.